హాయ్ అండి. ఈ సండే అయితే మేము చెన్నైలో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే వెళ్ళాము. ఈ బీచ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. పెద్దవాళ్ళ గురించి ఫుల్గా చిల్ అవ్వడానికి హట్స్లా ఉంటాయి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అయితే పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 5 ఇయర్స్ దాటిన పిల్లలకి కూడా ఛార్జ్ చేస్తారు. తర్వాత పార్కింగ్కి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఇక్కడికైతే పిల్లలకైతే సపరేట్ ప్లే ఏరియా అయితే చాలా బాగుంటుంది. అక్కడ స్లైడింగ్స్, స్వింగ్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దే. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. ఎస్పెషల్లీ స్ప్రింగ్ పొటాటో దొరుకుతుంది. అండ్ ఐస్ క్రీమ్స్, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి మా బాబు ఎంత పెద్ద స్లైడింగ్ ఎక్కుతున్నాడో. మాకైతే చూసి భయం వేసింది. వాడైతే భయపడకుండా పైకి వెళ్ళి జారకుండా మళ్ళీ అందరినీ పిలుస్తున్నాడు పైకి కూడా. చాలా టెన్షన్ పడ్డాము. వీడు మాత్రం జారకుండా అలాగే పిలుస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీని. జారు 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 అంటే జారకుండా అలాగే తిరుగుతూ ఉన్నాడు. తర్వాత చాలాసేపటికి చూడండి ఎలా జారుతాడో. హ్యాపీగా పడుకొని జారేయడం అనమాట. తర్వాత అక్కడ బోర్ కొట్టింది. తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఫ్లాగ్ పట్టుకెళ్ళాము. అది కైట్ పట్టుకెళ్ళాము. ఆ కైట్ ఎగరేయడానికి అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఆ కైట్ని మా డాడీకి ఇవ్వడంట, వాడే హ్యాండిల్ చేయాలంట. ఈ సండే అయితే ఈ బీచ్కి చాలామంది వచ్చారు. ఎప్పుడూ ఇంత క్రౌడ్ చూడలేదు. మేము చాలా వీక్స్ నుంచి వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. ఈ సండే ఎందుకో మరి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయనో తెలీదు, ఈ సండే అయితే చాలామంది వచ్చారు. అలా మా బాబు అయితే కైట్ ఎగరేయడానికి చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడో. అక్కడేమో గాలి బీచ్లో ఉన్న గాలికేమో ఆ కైట్ ఏమో వాడి మాట వినట్లేదు. అది ఎగిరిపోతుంది గాలికి. వీడేమో ఎవరిని హ్యాండిల్ చేయనివ్వట్లేదు. అలా 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 ట్రై చేసి ఎగరేయడం అయితే చాలా బాగా ఎగరేసాడు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఎగరేసాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా వీటి టాయ్స్ మాత్రం అన్నీ తీసుకొని వెళ్ళాలి. వాడే ముందు చెప్పేస్తాడనమాట. అమ్మ బెల్పి టాయ్స్, అమ్మ ట్రక్, అమ్మ జేసీబీ అన్నీ తీసుకెళ్దామని చెప్తాడు. విత్ స్నాక్స్ కూడా చెప్తాడు ఏం కావాలో. తింటాడు, లేదు అంటే అలా తిరిగి తీసుకొచ్చేస్తామన్నమాట. అలా ట్రై చేస్తున్నాడు. ఇంకా ఫ్లాగ్ వేయడానికి, కైట్ ఎగరేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ ఎగరేసాడు అన్నమాట.
తుడుస్తాను ఇలా చిన్ను. ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్లో స్నానం చేసే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ హట్స్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంటుంది, దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 7:30తో క్లోజ్ అంటారు, కానీ 8:30 వరకు కూడా పిల్లలు అయితే ఆ ప్లే ఏరియాని వదిలేసి వెళ్ళరు. చాలామంది పిల్లలు అలా ఆడుతూనే ఉంటారు. కానీ బీచ్ దగ్గర మాత్రం 7:30కి సెక్యూరిటీ వచ్చేసి పిలిచేస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్. బాయ్. టేక్ కేర్.